కరీంనగర్ సిటీలోని మహాశక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భవానీ మాలధారులు ఇక వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు స్వాములు అక్కడే ఉంటూ నియమ నిష్టలతో దీక్ష నియమాలు ఆచరిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆటలు, దాండియా నృత్యాలతో మహిళలు పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటున్నారంటున్న ఆలయ పూజారి వంశీతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో మహాశక్తి ఆలయంలో మనతో పాటు విషయ గారు శ్రీమాత్రే నమః. శరద్ ఋతువులో మొదలయ్యే మొదటి 9 రోజులను శరన్నవరాత్రోత్సవాలుగా 10వ రోజును విజయదశమిగా ఆచరించడం జరుగుతుంది. ఈ శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారు నవదుర్గ రూపాల్లో వచ్చి చెడును అంతమొందించి అందరికీ విజయాలు ప్రసాదించింది అదే విజయదశమి. అలాంటి విశేషమైన దివసం కాబట్టే ముగ్గురు అమ్మవార్లు దుర్గా, లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువైన ఈ మహాశక్తి దేవాలయంలో భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వారికి సంభవించే చెడును నివారించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ వాళ్ళకు విజయాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు. వీరే కాక అమ్మవారి మాలను దీక్షను స్వీకరించే వేలాది భక్తులు ప్రతిరోజు వచ్చి అమ్మవారి జపం చేస్తూ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక విశేషమైన అలంకరణ ఉంటుంది. పండ్లతో, గాజులతో, పసుపు కొమ్మలతో, పూలతో, ఇలా వివిధ రకాలతో అమ్మవారిని నవదుర్గలుగా అలంకరించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు చతుషష్ఠి పూజ, బతుకమ్మ కార్యక్రమం మరియు దాండియా కార్యక్రమాలు జరుగుతాయి. బండి సంజయ్ సార్ గారు ఈ 10 రోజులు కూడా అమ్మవారి దీక్షలో అమ్మవారి దగ్గరగా ఉండి అమ్మవారి అనుగ్రహ కృపను కోరుకుంటున్నారు. భక్తులందరికీ కూడా ఉదయం భిక్షలు, మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా భిక్ష మరియు సాయంత్రం అల్ప, ఇలా అన్ని వెసులుబాటులు ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీళ్లు మరియు ఆ ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ శరన్నవరాత్రోత్సవాలలో అంగరంగ వైభవంగా ఆలయ మంటపం చుట్టూ పూలతో, విద్యుత్ దీపాలతో, వివిధ రకాలైన అలంకరణలతో అలంకరించి చండీ యాగము మరియు నిత్యము పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అలాగే వాహన షిమి పూజలు ఇత్యాది పూజా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని అర్చించుకొని భక్తులందరూ అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి కోడి బియ్యాలు పోస్తూ కుంకుమార్చనలు చేస్తూ అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ఇక్కడ మహాశక్తి ఆలయంలో మాత్రం దాదాపు రోజు వేల సంఖ్యలో భక్తులు అయితే హాజరవుతున్నారు. రియా పరీక్షలతోటి ఇక్కడ భక్తులు అయితే హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ శరన్నవరాత్రులే కాకుండా దసరా రోజు కూడా ప్రత్యేకంగా మంచి బట్టలు, వేషధారణతోటి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అయితే ఒక పొద్దు నుండి వారు కోరిన కోరికలు అయితే ఏదైతే ఉంటుందో అది నెరవేర్చడానికి దసరా రోజు ముఖ్యంగా అమ్మవారికి దగ్గరగా ఉండాలని చెప్పేసి అయితే అయ్యా తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు అమ్మవారి కృప పొందాలని చెప్పేసి అయితే వారు సంతోషంతో ప్రవీణ్ కుమార్.